అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ 1931లో చివరి సెన్సస్ ద్వారా మనకు వచ్చిన రిపోర్ట్ను పరిశీలించి చూసినట్లయితే ఈ దేశంలో ఏ విధంగా ఈ దేశ ప్రజలను విడదీసి పాలించడం జరిగిందో మనం పరిశీలిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే 1919లో డిప్రెస్డ్ క్లాసెస్ అన్న ఒక లిస్టు తయారైంది. ఆ డిప్రెస్డ్ క్లాసెస్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు కూడా ఉన్నారు. 1935 వరకు వచ్చే వరకు ఆ డిప్రెస్డ్ క్లాసెస్లో ఓన్లీ ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఉన్నారు. కాబట్టి రాజ్యాంగ సభ ముందుకు చర్చ వచ్చినప్పుడు బీసీల లిస్టు లేదు అని చర్చల్లో వచ్చిన సందర్భంగా బీసీలు లిస్టు తయారు చేయడానికి ఆ తర్వాత రాజ్యాంగంలో అనేక ఒడుదుడుకుల తర్వాత కమిషన్లను ఏర్పాటు చేసి లిస్టులను తయారు చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలు మాత్రము 1935లోనే లిస్టెడ్ క్లాసెస్గా ఉన్నాయి కాబట్టి ఆ లిస్టెడ్ క్లాసులకు ప్రత్యేకంగా రాజ్యాంగ నిర్మాణ సభలో రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే స్వాతంత్రానికి ముందు చారిత్రాత్మకంగా బీసీలు ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో ఎక్స్క్లూడ్ చేయబడ్డారు, బీసీలను గుర్తించడంలో ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. రాజ్యాంగ నిర్మాణంలో కూడా బీసీలు అంటే ఎవరు అన్నది డిఫైన్ చేయటం జరగలేదు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ ట్రాజెడీ. ఎందుకంటే రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు అన్నది స్పష్టంగా నిర్వచించలేకపోయారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని కోర్టులలో బీసీలు ఎవరు అనే దానిపైన, ఆ తర్వాత సరే ఎడ్యుకేషన్, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చేరొచ్చు, అది కూడా అన్డిఫైన్డ్, నాట్ ప్రాపర్లీ డిఫైన్డ్. కమిషన్స్ కొన్ని డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేశాయి, కానీ కోర్టులు దాన్ని అంగీకరించకుండా కొనసాగించడం జరిగింది. బీసీల సంఖ్య లేదు, బీసీలను డిఫైన్ చేయబడలేదు, కాబట్టి బీసీలు అంతటా ఇగ్నోర్ చేయబడ్డారు. ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పి నేను చెప్తాను. ప్లానింగ్ కమిషన్ 11 పంచవర్ష ప్రణాళికల తర్వాత ఈ దేశంలో ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ ప్రణాళికలు బీసీల కొరకు ప్రత్యేకంగా వేయలేకపోయింది. ఎందుకు వేయలేకపోయిందంటే రాష్ట్రాల వారి, ప్రాంతాల వారి, కులాల వారి వాళ్ళ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ అభివృద్ధి లెక్కలు మా దగ్గర లేవు కాబట్టి మేము వాళ్ళ అభివృద్ధికి ప్రణాళికలు వేయలేకపోయామని చెప్పారు. దిస్ ఇస్ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది దెన్ రూలింగ్ పార్టీ. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా మిగతా పార్టీలు, అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న అన్ని పార్టీలు